ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఇక గంగాదేవి భూమి మీదకి రావాలి కదా. సో ఆమె చెప్పింది, నేను భూమి మీదకి రావాలంటే ఆ శివుడు మాత్రమే నన్ను ఆపగలడు, అంటే కంట్రోల్ చేయగలడు. సో ఆయన ప్రార్థించయ్యా అంది. ఇక భగీరథుని ప్రార్థన వినటువంటి శివుడు దేవతల ప్రీతికై అలాగే అన్నాడు. ఆకాశం నుంచి జారే దివ్య దేవనది గంగను నీకోసం తప్పక ధరిస్తానని పలికాడు. ఇలా పలికి శివుడు నానా విధాయుధాలతో సిద్ధమైనటువంటి భయంకరమైన శివగణాలతో హిమాలయాన్ని చేరాడు. అక్కడే ఉండి నరసృష్టినటువంటి భగీరథునితో పలికాడు. పర్వతరాజు పుత్రైన గంగను భూతలంపై దిగమని ప్రార్థించు అన్నాడు. శంకరుడు చెప్పిన మాట విని రాజు ఇంద్రియ నిగ్రహంతో ఏకాగ్ర చిత్తంతో గంగకు నమస్కరించి ప్రార్థించాడు. రాజు చే ప్రార్థింపడినటువంటి పవిత్ర గంగ శంకరుని సంసిద్ధతను చూచి ఆకాశం నుంచి జారిపడింది. ఆమె జారుతుండగా చూచిన మహర్షులతో కూడి దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు చూడాలని అక్కడికి వచ్చారు. ఆకాశం నుండి హిమవంతుని పుత్రిక గంగ ఒక్కసారిగా కిందికి పడింది. పెద్ద పెద్ద సుడులు, చేపలు, ముసలతో గంగ వ్యాపించి ఉంది. ఆకాశపు మలనూలు వంటి గంగ శివుని నుదుటిపై ముత్యాల మాల వలె ప్రకాశించింది. సముద్రం వైపు ప్రవహించే ఆ మూడు ధారలు కలిగి ఉంది. నురుగు పంజాలు కలిగి హంసల బారుల వలె వంకరలు తిరుగుతూ శరీర పుష్టిగల స్త్రీ వలెను పైనుంచి కిందికి జారుతూ ఉంది. తెల్లని వస్త్రాలు దాల్చిన మదించిన స్త్రీ వలె నురుగు ఆమెను కప్పింది. జలాల సవ్వడలతో అందమైన ధ్వనిని ఒకవైపు చేస్తోంది. ఈ ప్రకారంగా చాలా రూపాలను దాల్చి ఆకాశం నుంచి కిందికి జారింది. భూమిని చేరి భగీరథునితో అంది, భగీరథ, వెల్లుడుకు తగిన మార్గాన్ని చూపించు, నీ కొరకే భూమికి దిగాను అంది. ఇది విని అతడు ఏ ప్రదేశంలో సగరపుత్రుల శరీరాలు ఉన్నాయో ఆ శరీరాలపై ప్రవహింపజేయడానికి బయలుదేరాడు. విశ్వవంజుడైనటువంటి శివుడు గంగను శిరస్సుపై ధరించి కైలాసానికి దేవతలు సహా వెళ్ళాడు. భగీరథుడు గంగతో సముద్ర తీరాన్ని చేరి వరుణ నిలయమైన సముద్రాన్ని వేగంగా నింపాడు. ఆ రాజు ఆమెను కుమార్తెగా భావించాడు. పితృదేవతల కోరిక తీర్చిన వాడే జలాంజలులు విడిచాడు. గంగ ఈ కారణంగా త్రిపద సంచారిణి అయింది. అంటే స్వర్గంలో, పాతాళంలో, మత్స్యలోకాలలో ప్రవహించి ఆమె 3 లోకాలలో కూడా ఉంటుంది అన్నట్టుగా. ఇక సముద్రాన్ని నింపడానికి ఆకాశం నుంచి కిందికి దిగింది. దేవతలు కాలకీలను చంపిన విధానం, లోకోద్ధరణం కోసం సముద్ర జలాన్ని తాగిన అగస్త్యుని వృత్తాంతం, అగస్త్య నుంచి బ్రహ్మహత్యలు చేసే వాతాపి నాశనం ఎలా జరిగిందో అది అంతా నీవు ప్రశ్నించిన ప్రకారం సమాధానం చెప్పానని చెప్పేసి లోమసుడు చెప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత నంద కౌశికల గొప్పతనము, ఋష్యశృంగుని కథ, లోమపాదుడు ఋష్యశృంగుని తీసుకుని వచ్చుట, ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం.